ఇక వివరాలు చూద్దాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. తనను ఈడీ అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ చేసిన ధర్మాసనం ఈడీ అరెస్ట్ చేయకుండా మినహాయింపు ఇవ్వలేమని వెల్లడించింది. అరెస్టుపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ పిటిషన్పై నెల 22లోగా సమాధానం చెప్పాలని ఈడీకి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది. ఈడీ సమన్ల వెనుక గల కారణాలను కేజ్రీవాల్కు చెప్పకపోతే కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఉన్న ఆధారాలను ఢిల్లీ హైకోర్టుకు చూపించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ పూర్తి అప్డేట్ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కేజ్రీవాల్ కు అసలు కోర్టు ఏం చెప్పింది, దీనికి సంబంధించి ఈడీ ఏం చెప్పింది, ఈడీకి కోర్టు జరిగినటువంటి సంభాషణ వివరాలు చెప్పండి. పూర్తి వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ కోర్ట్ అండ్ ఈడీ? స్వామి, ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కి ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి ఎలాంటి రక్షణ కల్పించలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్ పిటిషన్ లో ఈ దశలో జోక్యం చేసుకునేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. ఈలోగా కేజ్రీవాల్ పిటిషన్ పై సమాధానం చెప్పేందుకు ఈడీకి ఢిల్లీ హైకోర్టు అవకాశం ఇచ్చింది. ఈడీ సమ్మేళనం వెనుక కారణాలను కేజ్రీవాల్ కి చెప్పకపోతే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా హైకోర్టులో సమర్పించాలని కూడా ఈ సందర్భంగా ఈడీకి ఆదేశాలను జారీ చేసింది. అయితే మధ్యంతర ఉత్తర్వులను, అంటే ఆయన అరెస్ట్ చేయకుండా ఈలోగా ఏప్రిల్ 22లోగా ఒకవేళ మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వడానికి, ఆయన అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి మాత్రం హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో మధ్యంతర ఉపశమనం కలుగజేయలేమని కూడా స్పష్టం చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ కు బలవంతపు చర్య నుండి లేదా అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి మేము ఎటువంటి చర్యలు కూడా చేపట్టట్లేదు. అయితే కేజ్రీవాల్ పిటిషన్ మాత్రం ఏప్రిల్ 22 లోపు సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఈడీకి సూచించింది. అయితే హైకోర్టులో అరెస్ట్ చేస్తామా చేయమా అని మేము ఇప్పుడు చెప్పలేము. కాబట్టి కేజ్రీవాల్ విచారణకు సహకరిస్తేనే మంచిదని ఈడీ తరపు న్యాయవాదులు చెప్పారు. అయితే ఇరువురు వాదనలో ఉన్నటువంటి న్యాయస్థానం తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. అయితే ఏదైతే కేజ్రీవాల్ కోరినట్లుగా తను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి మాత్రం హైకోర్టు నిరాకరించింది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.